నెల్లూరులో వేడెక్కిన రాజకీయాలు. మాటలతో రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న ఇంటిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కోవూరు నియోజకవర్గంలో రాయలసీమ తరహాలో రాజకీయాలు చోటు చేసుకున్నాయి. కోవూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి రెచ్చిపోయి మాట్లాడారు. ప్రశాంతి అమ్మ పీహెచ్డీ చేశారని, ప్రభాకర్ రెడ్డి ప్రాణాలకు హాని ఉందని, జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన సెటైర్లేశారు. రాజకీయాల్లో ఆవేశాలు పనికిరావని అంటూనే ఆయన విమర్శలను జోరుగా చేశారు. ఈ విమర్శలు ఎక్కడ తగిలాయో తెలియదు కానీ నెల్లూరులోని ప్రసన్న నివాసం వద్ద రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి జొరబడి మరీ దాడి చేశారు. కారు, ఇంట్లోని వస్తువులతో సహా పగలగొట్టేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకు గాని ఇతరులకు గాని ఎటువంటి హాని చేయకుండా కేవలం ఇంట్లోని వస్తువులను పూర్తిగా ధ్వంసం చేశారు. డీఎస్పీ సింధుప్రియ ప్రసన్న ఇంటికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చెప్పుకోలేదు ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇవన్నీ ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి. తర్వాత అందరూ స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం. పాత ఎన్ని వేరే అవన్నీ మా మనసులో ఉండే పాత ఎన్ని ఏంటని నెస్లో పీహెచ్డీ నేర్చుకున్నావు, నేర్చుకున్నావు, బెంగళూరులో పీహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పీహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పీహెచ్డీ చేశావు, చివరకు మారుపల్లి పీహెచ్డీ నేర్చుకున్నావు. అదేంటి పీహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద అప్పులు చేసుకుంటున్నాడు, పూజ చేసి అన్నాడు. అప్పులు చేసే దాంట్లో వల్ల మెజారిటీగా ఉంటుంది. అవసరమైతే కష్టాలు. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు మొదలు వేస్తే అప్పుల కంటాం పడుతున్నాం. దాంట్లో తప్పేముంది, మళ్ళీ తిరిగి కట్టొచ్చు కదా. పునః రాసిస్తాము, చెక్కిస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తున్నది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను ఎవరికి ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో అమ్మాయిని ముక్కు వచ్చిన అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఈ భూమి పనులు పడిపోయాడు.